నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్ష ధరించాలో గురువుగారు వివరిస్తారు. కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. సో ఎప్పటిలాగే అందరూ వెయిట్ చేస్తున్నారు మోటివేషనల్ స్టోరీ. చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. చాలా చిన్న కథ. ఒక రైతు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో రెండు పాములు కొట్లాడుకున్నాయి కనపడుతున్నాయి. ఒకటి తెల్లటి పాము, ఒకటి నల్లటి పాము. ఈ తెల్ల పాముని నల్ల పాము సునాయాసంగా చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇది బతుకుంది. రెండో పాము అంటుంది, నన్ను ఇవాళ కాపాడావు, లేకపోతే దాని చేతిలో చనిపోయేవాడిని. ఈ రోజు నుంచి నీకు నెలకొక్కసారి నన్ను కనుక మీ ఇంటికి తీసుకెళ్తే నెలకొక్కసారి నీకు బంగారం గుడ్డిస్తాను, నన్ను కాపాడేవు కదా ఆ పాము నుంచి అని చెప్పేసి అంటే, యా నేను తీసుకెళ్తాను, చక్కగా రోజు పాలు పోసి చూసుకుంటాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంటాడు నల్ల తాచుని. తీసుకెళ్తుంటే భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఏంటిది అని అడుగుద్ది. ఏంటిది ఏమిటి, ఇది నెలకు గుడ్డు బంగారు గుడ్డు ఇస్తే మన జాతకం మారిపోయింది అని అంటే, అది పాము, అది దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటావు, దాని సంగతి నీకు తెలియదు అంటే, ఏడుసేళ్ళ ఎర్రిముఖం అన్ని నువ్వు ఒకలాగే చూస్తావు, ఇది మనకు మేలు చేసే పాము, అలాగే చూస్తుండు. సరే ఒక బంగారు గుడ్డు ఇస్తుంది. ఓ బంగారు గుడ్డు ఇవ్వగానే ఆహా మనకి మంచి లైఫ్ వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఉంటాడు. 4 రోజులు పోయిన తర్వాత ఆ ఇంట్లో మేకని కాటేస్తుంది. మేక చచ్చిపోద్ది. ఇంట్లో పెంచుకుంటున్న మేక చచ్చిపోద్ది. భార్య అడుగుద్ది, చూసావా అని. ఏం పర్వాలేదులే, బంగారం చాలా విలువైంది మేక కంటే అని చెప్తాడు. 4 రోజులు పోయిన తర్వాత కొడుకుని కాటేస్తుంది. కొడుకు చనిపోతాడు. భార్య అంటుంది, నేను నీతో ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, ఈ పాముతో కాపురం చేయి, అది విషజంతువు అని చెప్తే నీకు అర్థం కావట్లేదు అంటే, జరిగిపోయింది, ఇక రోజు బంగారం ఇస్తుంది కదా, ఏమైందిలే, మనం పోయింది ఎలాగ తెచ్చుకోలేం అంటే, భార్య వినకుండా నీకు చాదస్తం పెరిగిపోయింది, నీకు ఆశ పెరిగిపోయింది అని చెప్పేసి మగుడిని వదిలేసి తను వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు తిన్నీకి కాటేస్తుంది. తిన్నీకి కాటేస్తే అప్పుడు ప్రాణం పోతున్నప్పుడు అడుగుతాడు, నన్ను ఎందుకు కాటేశావు, నన్ను ఎందుకు కాటేశావు, నీకు సాయం చేశాను, నేను బతికించాను, నన్ను ఎందుకు కాటేశావు అంటే, కాటేయడం అనేది నా లక్షణం, పుట్టుకతో వచ్చింది, నా లక్షణం, నేను కాదన్నా ఆపలేను, ఆ టైంకి అది చేసేస్తాను, నా లక్షణం అది. నువ్వు ప్రలోభానికి లోనయ్యి కళ్ళు మూసుకుపోయి బలహీనతని నెత్తి మీద తెచ్చిపెట్టుకున్నావు. నీ బలహీనతకి నీ కుటుంబం, నీ ప్రలోభానికి నువ్వు లోనవ్వడం వల్ల నీ కళ్ళు మూసుకుపోయి కుటుంబాన్ని వదిలేసుకున్నావు, కొడుకుని చేతులారా పాడు చేసుకున్నావు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది, నీ ప్రాణం తీసుకున్నావు, ఇంకా నీ ప్రలోభం ఎక్కడ ఆగట్లా, నీ కళ్ళు కనిపించట్లా, నీకేమైంది బుద్ధి, నాదంటే లక్షణం, నీకు ప్రలోభం. సో ఇలాగా చిన్న చిన్న ప్రలోభాలకి లోనై చాలామంది జీవితాన్ని పాడు చేసుకుంటారు. మన ఉనికిని మనం గుర్తించి మనం ఏంటో గ్రహిస్తే ఇలాంటి ప్రలోభాలకి బలహీనతలకి లోను కాము. బలహీనతలకు లోను కాకపోతే మన భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు శివనాగరాజ్ గారు విజయవాడ నుంచి. నాగరాజ్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శివనాగరాజ్ గారు నమస్తే సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి సార్? నేను కొద్దిగా బాగా ఇబ్బందులు పడుతున్నానండి. మీకున్న ఇబ్బందుల్లో శివనాగరాజు గారు పెద్ద ఇబ్బంది ఏంటో చెప్పగలరా? ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాను సార్. మీరేం చేస్తారు అసలు? నేను ఆర్టీసీలో జాబ్ చేస్తానండి. ఏది అంటే ఇది అంటారు చూసారా, నోటి దాకా వచ్చి పోతున్నాయి సార్ అన్ని. సో చక్కగా ఫినాన్షియల్ ప్లానింగ్ అవసరం అండి, ఆర్థిక ప్రణాళిక. అలాగే ఆదాయ వనరులు పెంచుకోవడానికి అంటే రెండవ ఆదాయం ఏమన్నా సమకూర్చుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఇదొకటి ఆలోచించండి. కష్టమేమీ కాదు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆటో డ్రైవ్ చేస్తూ ఒక టైం అంటూ పెట్టుకొని ఒక అరగంటో గంటో రోజు చేసిన దానికంటే ఈ అరగంట నాది కాదు, లేకపోతే ఈ గంట నాది కాదు, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఆ గంటలోనో వచ్చిన అమౌంట్ పక్కన పెట్టి అలా కొంతకాలం వరకు చేసి ఒక డౌన్ పేమెంట్ ఆటోకి కట్టడానికి వచ్చే వరకు చేసాడు ఒక వ్యక్తి. అప్పుడు 2 ఇన్కమ్లు వస్తున్నాయి. తను కష్టపడితే వచ్చింది, తర్వాత ఈ ఆటోకి అద్దెకిస్తే 2 హైదరాబాద్లో 2 వస్తాయి, డేది ఒకటి రెంట్, నైట్ది ఒకటి. సో తర్వాత 3 రెంట్లు అయ్యాయి, అతనికి 3 ఇన్కమ్లు అయ్యాయి. తర్వాత కొన్ని రోజులకి ఇంకోటి కొన్నాడు,
సో వనరులు ఇలా రకరకాలుగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మీ దగ్గర ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి మీకు ఏం అవకాశం ఉందో ఒక్కసారి చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇవ్వండి. లైన్లో ఉన్నారండి? లైన్ లో ఉన్నానండి. చెప్పండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 22 1 1 1971 అండి. 71. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ సార్. మీరు శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసు అండి. ఎంతమంది పిల్లలండి? 2 అండి. అలాగే ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే, అందులో ఇది మాఘమాసం, ఈశ్వరుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే మహాశివరాత్రి. సో ఈ మాసంలో ప్రతి నిమిషము విలువైందే. రుద్రాక్ష ధారణ ఒక అవకాశము, పూర్వజన్మ సుకృతము. అవకాశం ఉంటే అంటే యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆయుధాలతో యుద్ధం చేస్తే ఎటు నుంచి ఏమొచ్చినా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒత్తి చేతులతో వెళ్తే కష్టమవుతుంది. దైవికమైన సంపద మన దగ్గర ఉంటే బయటకు వచ్చినప్పుడు వ్యతిరేక శక్తులు మన మీదకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. మనకి ఎన్ని ఆస్తులున్నా ఏ ఆస్తి మనకు ఉపయోగపడుతుందో తెలియదు. ఈ ఆస్తి ప్రతి నిత్యము, ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు. సో ఇప్పుడు చాలామంది చిన్నదాన్ని చాలా పెద్దగా చూపిస్తూ బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అంటే ఉన్నదాన్ని ఎందుకంత బిల్డప్ ఇస్తూ చేస్తూ ఉంటారంటారు? చాలా మంది అలాగే ఒకళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు. వీళ్ళు ఒకళ్ళిద్దరని కాదు. ఉన్న బట్టల్లో ఎక్కువగా ఖరీదైన చూపించినట్టు, చిన్న సాయం చేస్తే పెద్దగా చూపించినట్టు, ఎవరికి భోజనం పెడితే ఫోటో తీసి పేపర్లో వచ్చేది. కరోనా టైంలో చూసాం మనం. ఇది ఇలా చాలా చాలా చేస్తారు. అయితే ఇది వాళ్ళ తృప్తి కోసమే. పైన లెక్కలు వేరుంటాయి. ఇక్కడ మనం లెక్కలు ఎలా వేసుకున్నా, ఒక 2 మహిళలు ఇంటి పక్క ఇళ్లలో ఉంటున్నారు. పక్క ఇళ్లలో ఉంటే ఒక భిక్షగాడు వచ్చాడు. ఒక భిక్షగాడు వచ్చి మాత భిక్షాందేహి అని అడిగాడు. కొడుకు ఆడుకుంటున్న కొడుకుని పిలిచి తనకి ఏమయ్యాలో దానం చేయాలో తల్లి తీసి కొడుక్కిచ్చి, నాయన ఆ భిక్షగాడికి వేసిరా అంది. వెళ్ళి ఆ భిక్షగాడికి వేసి వచ్చాడు. అలాగే రెండో ఇంటి దగ్గరికి వెళ్ళాడు. రెండో ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్షాందేహి అని అడిగాడు. భిక్షాందేహి అని అడగగానే ఆ అమ్మాయి కూడా కొడుకుని పిలిచి ఇది తీసుకెళ్ళి ఈ భిక్ష వేసిరా అని చెప్తుంది. వేసి వస్తాడు. కొంతకాలానికి 2 మహిళలు చనిపోతారు. మొదటి మహిళ స్వర్గానికి వెళ్తుంది, రెండో మహిళ నరకానికి వెళ్తుంది. రెండో మహిళ అడుగుద్ది, ఏంటి ఆ అమ్మాయి చేసిందే నేను చేశాను కదా, నాకెందుకు నరకం, తనకెందుకు స్వర్గం అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, దూతలు ఏం చెప్తారంటే, అమ్మ కరెక్టే, ఇద్దరు చేసింది ఒకటే, కానీ ఆ అమ్మాయి దానం చేస్తూ కొడుకుని పిలిచి నాయన ఇది తీసుకెళ్ళి భిక్షగాడికి ఇవ్వు, ఆయనకి ఇవ్వు అంటే కొడుకుతో ఇప్పించింది. తన పుణ్యం, ఆ పుణ్యం దాన పుణ్యం తన కొడుక్కి దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు నీ కొడుకు చేత్తో ఇప్పించావు. రెండు ఒకటే. అయితే నీ ఉద్దేశం ఏమిటంటే, నువ్వు దానం చేస్తే నీ చేతికి ఎక్కువ వస్తాయి, నీ కొడుకు చేత్తో ఇస్తే తక్కువ వస్తాయి. దానం చేస్తున్నావు, ఇంటెన్షన్ వేరు. నీ ఇంటెన్షన్ ఏంటంటే అది దానం చేసినట్టు కనిపించడం. ఇక్కడ మనం లెక్కలు సరిపోవచ్చు, పైన ఆయన లెక్కల్లో తేడాలు రావు. ఆయన లెక్క వేసుకుంటాడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా పంపించాలో. కాబట్టి ఇక్కడ వరకే ఇవి పనికొస్తాయి. ఒక సర్టెన్ ఇది వరకే. అన్నీ గమనించేవాడు ఉంటాడు. చాలా మంది అనుకుంటారు ఎవరు చూస్తారులే అని. ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు. బాగా చెప్పారు. నెక్స్ట్ కాలర్ గురువు గారు కల్పన గారు తిరుపతి నుంచి. కల్పన గారు మనతో పాటు రైట్. కల్పన గారు కాల్ డ్రాప్ అయింది. విజయవాడ నుంచి దశరథ్ గారు ఉన్నారు. దశరథ్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు ఓం నమః శివాయ. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూన్ 13, 1996. 13 జూన్ 1996. అవును గురుగారు. ఎవరిదండి ఇది? మా అక్కయ్య గారు అబ్బాయి అండి, మేనల్లుడు. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. అది త్రయోదశి కృష్ణపక్షం అమావాస్య ముందండి. ఇది త్రయోదశి బహుళ త్రయోదశి. ఓకే గురుగారు. ఇది తులారాశి. ఈ అబ్బాయి ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడండి? అవునండి. రైట్. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి విదేశాల్లోనే ఉండాలి. జాతకం బాగుంది. మేము వాళ్ళ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో, మీరందరూ గర్వపడే స్థాయిలో అబ్బాయి జాతకం ఉంది. అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం
జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, ఇది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు, సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది ఈ వేసి చూడండి, శరీరానికి తాకే విధంగా. అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు కూడా ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కొత్తగూడెం నుంచి. శ్రీనివాస్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, శ్రీనివాస్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమస్తే సార్. మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఆగస్టు 3 అండి, 2004 అండి. 3 ఆగస్టు 2004. 2004 అండి. సార్ మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, తెలుసండి. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ. ఇది మీన రాశి. ఎవరిదండి ఇది? మా పాప అండి, స్నేహిత అండి పేరు. ఈ అమ్మాయి కూడా బాగుంది సార్. విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ అమ్మాయి కూడా ఉంది. చాలా బాగుంది. ఆల్రెడీ అక్కడే ఉందండి. అదే, చాలా బాగుంది. ఈ అమ్మాయికి కూడా అలాగే ఉంది అంటున్నా. అదే. నైస్ నైస్ నైస్, వెరీ నైస్ అండి. చాలా మీరు అంటే గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. సరే, ఈ అమ్మాయికి ఒక చతుర్దశముఖి, త్రయోదశముఖి. చతుర్దశి రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని. అమ్మాయి జాతకానికి సంబంధించింది. అది కుదరకపోతే త్రయోదశి, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి 24/7 ఎప్పుడూ వేయచ్చు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ రుద్రాక్ష వచ్చిన తర్వాత ఒక రక్షణ కవచమే. వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష ఒక మంచి ఫలితాన్ని అందజేస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. అలాగే పర్యటన వివరాలు, మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారము ఈ సంస్థ కార్యాలయం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ మధ్య ఈ కొత్త బ్రాంచెస్ అక్కడక్కడ ఓపెన్ చేస్తున్నాం. దానికి ఓపెనింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను గురువారం నాడు, కమింగ్ థర్స్డే ఏదో బ్రాంచ్కి వెళ్ళాలి కదా, అది అలా కాకుండా ఓపెనింగ్కి ఈ కడప ఓపెనింగ్కి వెళుతున్నాను. ఆ గురువారం నాడు ఓపెనింగ్. ఉదయం సమయం అక్కడ ఉంటాను. ఓపెనింగ్ వరకు నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని అప్పుడు కలిసి వాళ్ళ జాతక పరిశీలన అది చేస్తాను. అది అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా తిరుపతి బ్రాంచ్ ఉంటుంది. తిరుపతి బ్రాంచ్కి నేను వెళ్ళిపోతాను. సో తిరుపతి మధ్యాహ్నం నుంచి తిరుపతి బ్రాంచ్లో ఉంటాను. ఈ కడప మాత్రం ఓపెనింగ్కి వెళ్తాను. నన్ను కలవాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి కడప వెళ్తున్నాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు ఇవ్వకండి. నాకు అక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొంత సమయమే కడపలో ఓపెనింగ్కి ఉంటాను. ఆ తర్వాత యథాలాపంగా నేను యథావిధిగా తిరుపతి కార్యాలయంలో ఉంటాను. తిరుపతిలో కూడా తక్కువ సమయం ఉంటాను కాబట్టి మీరు అర్థం చేసుకొని 1-2 పేర్లు నమోదు చేయించకండి. ఒక్కొక్క పేరే కడపలో కానీ తిరుపతిలో కానీ. సో నేను హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే, ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళు నాతో డైరెక్ట్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తారంటే ఎదురుబదురుగా మనం కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అటు ఒక స్క్రీన్లో మీరు, ఇటు స్క్రీన్లో నేను, అలా మాట్లాడుకోవచ్చిన అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నన్ను కలిసినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు కడప, తిరుపతిలో నన్ను కలవాలని మీరు అనుకున్నా ఒక్కొక్కటే. ఈరోజు ఆదివారం నాడు మా అమ్మాయి బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది, శ్రావణి. సో మధ్యాహ్నం వరకే ఉంటుంది. నగరం అది పెద్దదే, విశాఖపట్నం పెద్దదే. రేపు విశాఖపట్నంలో అమ్మాయి ఉంటుంది. సో అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మాత్రమే నేనున్నాను. గురువారం నాడు కడప, తిరుపతి వెళ్తారు. ఓకే గురుగారు. ఇప్పుడు చాలామంది అంటే మనం చూస్తున్నాం, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి, అందులో జాయిన్ అయిన వాళ్ళు కూడా పెరిగిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇలాంటిది ఎందుకు జరుగుతుంది అంటారు నార్మల్గా? అంటే రిలేషన్స్ ఓ రకంగా దెబ్బతింటున్నాయని చెప్పొచ్చు. పాత రోజుల్లాగా లేవు. ఇది పైపెచ్చు అంటే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఆ బాండింగ్, ఆ రిలేషన్ డెవలప్ అయ్యేటట్టుగా తల్లిదండ్రులు ప్రవర్తించట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వేరే ధర్మంలో ఆదివారం నాడు చర్చికి వెళ్తారు,
బైబిల్ చదువుతారు, అది నియమంగా పెట్టుకుంటారు. ఇంకో ధర్మంలో శుక్రవారం నాడు మసీదుకి వెళ్తారు, ఖురాన్ చదువుతారు. మనకి భగవద్గీత చదవమని చెప్పేవాళ్ళు ఉండరు, గుడికి రమ్మని అడిగేవాళ్ళు ఉండరు, రమ్మన్నా వచ్చే పిల్లలు కాదు. ఒక ధర్మము, సాంప్రదాయము, సనాతనం, ఇప్పుడు ఒక సత్సాంప్రదాయం, ఇవేమి పిల్లలకి రిలేషన్స్ ఇవేమి తెలియకుండా పెరుగుతున్నారు. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఎందుకులే, వాళ్ళ పని లేదా, వాళ్ళు వస్తామన్నా కూడా రానివ్వరు. సో మనకి ఇది ధర్మం పట్ల కొంతన్న అవగాహన ఉంటే, ఇంకోటి బలంగా నేను చెప్తాను, దురదృష్టం ఏమిటంటే ఈ వృద్ధాశ్రమాలు కూడా వేరే మతాల్లో ఎక్కడ లేవు. క్రిస్టియానిటీలో లేవనే చెప్పొచ్చు, ఇస్లాంలో కూడా లేవనే చెప్పొచ్చు. అంతా మన దగ్గరే. చేతుల మీద గుండెల మీద వేసి పెంచుకుంటున్న పిల్లలు పెద్ద అయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పి అంత ఇదిగా పెంచిన తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. వాళ్ళకి ఈ సాంప్రదాయం పట్ల, ఈ మన సంస్కృతి పట్ల అవగాహన లేకపోవడమే. చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. నా ప్రయత్నం అదే. ఇప్పుడు శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల పట్ల చూపించే శ్రద్ధ, రాముడు తండ్రి మాట కోసం ఇలాగ మనం పురాణాల్లోకి వెళితే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎంతో కొంత ఇది కలిగి ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరి కోసం చూస్తారు, కన్నప్పుడు పెంచరా, ఏమన్నా మమ్మల్ని చూసారా, మా ఉద్యోగం మేమే తెచ్చుకున్నాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చిన్న కథ ఒకటి చెప్తాను. పరమేశ్వరుడు నడిచి వస్తుంటే వినాయకుడు చూశాడంట. చూసి బుల్లి వినాయకుడు చూసి, తండ్రి ఏంటి ఈ మెళ్ళో పాములు, ఈ కపాల మాలలు, ఈ చర్మంతో వస్త్రము, ఏంటయ్యా ఇదంతా, ఈ రుద్రాక్ష మాలలు, ఈ పాములు, ఈ విభూది ఒళ్ళంతా పూసుకోవడం ఏమిటి, అసలు మా అమ్మ చూడు అతిలోక సౌందర్య రాశి, త్రిలోకాల్లో 3 లోకాల్లో ఆమెను మించిన అందగత్తి ఎవరూ లేరు, అంత అందగత్తి పక్కన మీరు మామూలుగా ఉండొచ్చు కదా తండ్రి, ఇవన్నీ వేసుకొని ఎందుకు, ఒక్కసారి మీరు ఎలా ఉంటారో చూపించండి అని అంటే, అలాగే చూడు నేను మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి ఈశ్వరుడు నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఇవన్నీ తీసేసి, కపాలమాలలు, పాములు, ఈ విభూది మొత్తం అన్ని తీసేయగానే ప్రకృతి ఒక్కసారే చక్మని జలధరించిందంట. ఒక్కసారి ఆశ్చర్యానికి లోనైందంట. ముల్లోకాలు ఒక్కసారి స్తంభించిపోయాయంట ఆయన అందం చూసి. శ్వేతవర్ణంలో ఈశ్వరుడు అసలు ఆ సౌందర్యాన్ని చూడలేకపోయిందంట. అంత అందంగా ఉన్నాడంట ఈశ్వరుడు. అలా నడిచి వస్తుంటే వినాయకుడు ఆశ్చర్యపోయి భూమి కదులుతుందా అనిపించేటట్టుగా, అసలు ఏమిటి అందం, ఇంత అందంగా ఉంటాడా నా తండ్రి అని చెప్పేసి వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత, తండ్రి మీరు అర్జెంటుగా పాత పద్ధతికి వెళ్ళిపోండి అంటాడు. ఏమి ఇప్పుడు నువ్వే కదా నన్ను రమ్మన్నావు, ఇవన్నీ తీసేసి రమ్మన్నావు, వచ్చానంటే మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, మా అమ్మ అతిలోక సౌందర్య రాశి, 3 లోకాల్లో ఆమెను మించిన అందగత్తి లేరు, ఇప్పుడు నువ్వు గనక తండ్రి ఆమె పక్కన ఉంటే నువ్వే డామినేట్ చేసేస్తావు, అఫ్ కోర్స్ నువ్వు అంటే ఇష్టం కానీ మా అమ్మ అంత ఇష్టం కాదు, సో మా అమ్మని మించి నువ్వు డామినేట్ చేస్తే నేను చూడలేను, కాబట్టి నువ్వు మామూలుగా వెళ్ళిపోయి నువ్వు బూడిద పూసుకొని పాములు పెట్టుకొని చర్మాలు కట్టుకొని నువ్వు ఉండు, అప్పుడు నాకు బ్యాలెన్స్ అవుతుంది, మా అమ్మ అంటే నాకు ప్రేమ. సో ఇది ఇలాంటి కథలు ఏమవుతుందంటే తల్లిదండ్రుల పట్ల ఒక బాండింగ్, ఒక ప్రేమని ఇవి చూస్తారు. అవన్నీ అప్పుడప్పుడు వింటూ ఉంటే బాగుంటుంది, సాంప్రదాయం అప్పుడప్పుడు పాటిస్తే బాగుంటుంది. సో వాళ్ళు మంచి సాంప్రదాయంలో ఉంటారు, మంచి భవిష్యత్తులోకి వెళ్తారు. కాబట్టి ఇలాంటి పిల్లలకి నేర్పితే బాగుంటుంది. నా ప్రయత్నం అదే, అప్పుడప్పుడు కథలు ఎక్కువగా చెప్పడానికి రీజన్ అదే. ఓకే సరే, అలాగే రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, అండ్ ఎలా వేసుకోవాలి, ఎవరి సలహా మేరకు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్. రుద్రాక్ష అనగానే ఒక రకమైన భయం కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఇది క్షుద్రం కాదు, ఈశ్వరుడు. ఇది క్షుద్రం కాదు, రుద్రాక్ష అయ్యా. ఇప్పుడు ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఏ గ్రంథాల్లో అడిగినా స్త్రీ పురుష భేదం లేకుండా, వయోభేదం లేకుండా ఎవరైనా ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవని గ్రంథాలన్నీ ఏకకంఠంతో చెప్తున్నాయి, మొత్తం అన్ని గ్రంథాలు. అది వేసుకుంటే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతావు. కాకపోతే ఎలా వేసుకోవాలి, దీన్ని ఎలా వేసుకోవాలి తెలుసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎవరిని సలహా తీసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. యూట్యూబ్ నాలెడ్జెస్ ఈ మధ్య ఎక్కువైపోయారు. వాళ్ళ నోటుకు వచ్చింది చెప్పడం, వీళ్ళ నోటుకు వచ్చింది వేసేసుకోవడం, ఆన్లైన్లో తెప్పించుకోవడం, అసలు మరీ దారుణం అయిపోయింది. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కంటే దారుణంగా అయిపోయింది. సో అలా కాకుండా మీరు సరైన పద్ధతిలో ఎవరు చెప్తే వేసుకుంటే బాగుంటుంది, ఎవరి సలహాతో వేసుకుంటే బాగుంటుంది, ఇది చాలా ముఖ్యం. మళ్ళీ ఇక్కడ చిన్న కథ చెప్తాను. ఒక ఒంటె నది దాటుకుంటూ వస్తుంది. నది దాటుకుంటూ వస్తే నక్క చూసింది, నక్క కూడా దాటాలి. నక్క అడిగింది ఒంటి మావ నది ఎంత లోతు ఉంది అని. ఏముందిలే మోకాలు లోతు కూడా కరెక్ట్గా లేదు అని చెప్పింది. మోకాలు లోతు ఉంటుందిలే, ఏముందిలే అంది. సరే మోకాలు లోతే కదా అని చెప్పేసి నక్క నది దాటుతోంది. నది దాటుతున్నప్పుడు ఇంకేముంది, లోతు ఎక్కువైపోయి మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది, కంట్రోల్ అవ్వట్లేదు.
తల్ల కిందలుగా మొత్తానికి ఏదో కింద మీద పడి ఒడ్డుకి చేరింది. ఒడ్డుకి చేరి ఒంటిని తిట్టింది. బుద్ధుందా లేదా, నీ మాటిని నేను నదిలో వచ్చాను, మోకాల్లో నన్ను మోసం చేస్తావా అని అంటే అప్పుడు ఒంటి అంటుంది, బుద్ధి తక్కువదానా, నేను మోకాల్లో అన్నది నాకు, నీ మోకాల్లో నాకేం అవసరం, నేను అడిగింది నా మోకాల్లో, నువ్వు అడిగితే చెప్పింది నేను. అలాగే ఎవరిని ఏది అడగాలో అది అడగాలి. మెడిసిన్ చదువుతున్న అబ్బాయిని ఇంజనీరింగ్ గురించి అయితే ఏం చెప్తాడు? సో ఎవరిని ఏది అడగాలో వాళ్ళని అడగాలి. సో ఇందులో నిష్ణాతులైన వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళ అనుభవం ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ చదువు అనుభవం అన్నీ ఉంటాయి. సరిగ్గా ఎలా వేసుకుంటే బాగుంటుందో చెప్తే ఆ రకంగా వేసుకుంటే రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. భూమి మీద ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మిక సంపద ఇంకోటి ఉండదు. ఎందుకంటే దీనికి అన్నీ ఈశ్వరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. ఇది ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు అని ఎవరన్నా చూస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉంటుంది, ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉంటుంది. అంత శక్తివంతమైంది రుద్రాక్ష. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ రాధిక గారు తిరుపతి నుంచి. రాధిక గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 1991 అక్టోబర్ 8 గురుగారు. 1991 అక్టోబర్ 8 అమ్మా. అవును గురుగారు నాకు ఎప్పుడు హెల్త్ బాగుండట్లేదు గురుగారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. ఏమిటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి నీకు? అంటే అది అమావాస్య కూడా, మంగళవారము అమావాస్య, ఇది కన్యా రాశి, హస్తా నక్షత్రము. తెలుసా ఇవన్నీ? తెలుసు గురుగారు. అమావాస్య రోజు మంగళవారం. ఇప్పుడు ఏమని అనారోగ్యం అమ్మా, ఏంటి, ఏమంటారు డాక్టర్లు? అంటే అది అంటే ఏమీ ఉండదు. ఆలోచించడం వల్ల చాలా మందికి ఇలాగే నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకుంటారు. డాక్టర్లు అందరి దగ్గరికి తిరుగుతుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, ఇరిపోయి చెక్ చేయించమని పరీక్షలు రాస్తారు. అవి రాసి అన్ని నార్మల్ ఉంటాయి, ఏమీ ఉండదు. డాక్టర్ దగ్గరికి ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఏదో ఒకటి రాస్తారు. దీనికి ఏమీ లేదని చెప్పినా వినరు. దీన్ని హైపోకాండ్రియా అంటారు మెడికల్ టెర్మినాలజీలో. అంటే ఫియర్ ఆఫ్ డిసీజ్ అనమాట. వాళ్ళు ఏమీ లేకపోయినా ఏదో ఉందనుకోవడం. దీనికి ఇది తగ్గింది అనుకునేటప్పటికి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుద్ది, అప్పుడు నాకేముంది అనుకుంటారు. ఇలా రకరకాల ఇబ్బందులతో ఏమీ లేని దానికి ఉందనే భ్రమలో ఉంటారు. ఇవాళ మెడికల్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యాయి. డాక్టర్లు అంటే చనిపోయే వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా తీసి కూర్చోబెట్టేస్తున్నారు. సో ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్లు చూసుకుంటారు, హాస్పిటల్స్ ఉన్నాయి. అనవసరమైన ప్రతిదానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రతిదీ భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అంటే అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయమని నా ఉద్దేశం కాదు, భూతద్దంలో చూసి భయపడొద్దు అని చెప్తున్నాను. ఏదైనా ఉంటే డాక్టర్లు, మనం అడవిలో లేం. అమ్మ ఒక్క రుద్రాక్ష నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ధరించగలిగితే ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే గురుగారు, ధన్యవాదాలు. చాలా మంచి స్టోరీస్ చెప్పారు, అలాగే చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. ఓం నమ శివాయ. ఓకే, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.